పొట్టోడే గాని మంచి గెట్టోడు అని చెప్పేసి నేను ఎమాన్యువల్ ని ఈ కెప్టెన్సీ టాస్క్ లో చూసి ఎంతమంది అనుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ లో నిజంగా నేను ఎమాన్యువల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అక్కడ చుట్టూ నిఖిల్ ఇంకా కళ్యాణ్ ఉన్నా కూడా వాళ్ళని కూడా తప్పించుకుని 5 రౌండ్స్ లో 3 రౌండ్స్ లో తనే ఆ హ్యాట్ ని పట్టుకున్నాడు. ఆ హ్యాట్ పట్టుకున్న తీరు కూడా అసలు ఎప్పుడు బజర్ మోగుతుందా కప్పలాగా దాని మీదకి ఇలా దూకేసి పట్టేసుకున్నాడు అనమాట. ఫైనల్ గా తను ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు కూడా తను కెప్టెన్ అయ్యాక కూడా సో ఫస్ట్ నుంచి తను అమ్మ అమ్మ అంటున్న సంజనాతోనేమో హ్యాట్ పెట్టించుకున్నాడు మంచి రెస్పెక్ట్ ఇచ్చడానికి. ఇంకా తను కెప్టెన్సీ కంటెంట్ రావడానికి మెయిన్ రీజన్ అయినటువంటి తనూజాతో తను కెప్టెన్ బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. ఎందుకంటే తనూజానే కదా తను టాస్క్ లో విన్ అయిన అమౌంట్ దీనికి ఇవ్వడం వల్లనే కదా తను కెప్టెన్సీ కంటెంట్ అయ్యాడు. సో అది కూడా చూపించాడు. ఇద్దరికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేశాడని చెప్పేసి అనిపించింది. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎమాన్యువల్ కి పర్ఫామ్ చేయడానికి స్కోప్ లేకపోయినా, అంటే గేమ్స్ ఆడటానికి స్కోప్ లేకపోయినా, ఈ వీక్ మాత్రం అటు ఎంటర్టైన్మెంట్ కానీ ఇటు గేమ్స్ లో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. ఎమాన్యువల్ ఇలాగే ఫెయిర్ గా గేమ్స్ ఎంతో చక్కగా ఆడుతూ హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడంటే ఖచ్చితంగా టాప్ 3 లో ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను.